ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ వర్సెస్ పొలిటికల్ లీడర్స్ అన్న చందంగా తయారైంది అక్కడ పరిస్థితి. ఖమ్మం జిల్లాలోని కల్లూరులోని ఎన్ఎస్పి సెంటర్లో హోటల్లో మొదలైనటువంటి వివాదం కాస్త చినిగి గాలి వానరా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పొలిటికల్ లీడర్స్ వర్సెస్ పోలీస్ అన్న చందంగా తయారైంది అక్కడ పరిస్థితి. దీంతో పోలీసులు ఎంటర్ అయినటువంటి నేపథ్యం కావచ్చు, పోలీసులు సమాచారం అందుకున్నటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక్కసారిగా పోలీసులపై ఇటు పొలిటికల్ లీడర్స్ వాగ్వాదానికి దిగడం, అదే తరుణంలో ఆ పొలిటికల్ లీడర్స్ చేసినటువంటి న్యూసెన్స్ కాస్త సీరియస్గా తీసుకున్నటువంటి ఆ పోలీసులు సైతం వాగ్వాదానికి దిగినటువంటి ఆ సందర్భంలో పూర్తిలో ఉద్రిక్త పరిస్థితులు మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి. ఎన్ఎస్పి సెంటర్లో ఉన్నటువంటి హోటల్లో పరోటా విషయంలో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి హోటల్ సిబ్బంది పూర్తి స్థాయిలో న్యూసెన్స్ క్రియేట్ చేయడం కాకుండా తమ పైకి దాడికి దిగబడుతున్నారని కూడా కల్లూరులోని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్ అయినటువంటి రాము అతని అనుచరులపై పూర్తి స్థాయిలో పోలీసుకు సమాచారం అందించినటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్నటువంటి కల్లూరు పోలీసులు పూర్తి స్థాయిలో స్పాట్కు చేరుకోవడం జరిగింది. ఆ కల్లూరు లేడీ ఎస్ఐగా ఉన్నటువంటి హరిత పూర్తి స్థాయిలో ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. పరోటా విషయంలో ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నారు, ఇష్టం ఉంటే తినాలి లేదంటే వెళ్ళిపోవాలి, అర్ధరాత్రి హైడ్రామా ఏంటి, అర్ధరాత్రి హంగామా ఎందుకు చేస్తున్నారు అంటే కూడా పూర్తి స్థాయిలో కొంత వారించినట్టుగా తెలిసింది. ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్గా ఉన్నటువంటి రాముతో పాటు అతని అనుచరులు పూర్తి స్థాయిలో లేడీ ఎస్ఐపై కొంత అరిచినటువంటి సందర్భం. ఈ క్రమంలో ఒక్కసారిగా కోపోద్రేకంతో ఊగిపోయినటువంటి ఆ లేడీ ఎస్ఐ హరిత మాత్రం రాముపై చేసుకోవడం జరిగింది. చేసుకున్నటువంటి వెంటనే ప్రతిగా రాము కూడా ఆ లేడీ ఎస్ఐ హరితనైతే పూర్తిస్థాయిలో తోసివేయడం జరిగింది. తోసివేయడం క్రమంలో లేడీ ఎస్ఐ కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పోలీసులకు మాత్రం ఈ అంశం అయితే కొంత ఆగ్రహాన్ని తెప్పించినటువంటి పరిస్థితి. ఆగ్రహంతో ఊగిపోయినటువంటి పోలీసులు రామును ఎట్టకేలకు అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాముతో పాటు రాముకు సహకరించినటువంటి అంశాలను సైతం పోలీసులు మాత్రం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణ సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక పరోటా విషయంలో జరిగినటువంటి వివాదం కాస్త చినిగి గాలివారన మారినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పొలిటికల్ లీడర్స్ వర్సెస్ పోలీస్ అన్న చందంగా తయారైంది అక్కడ పరిస్థితి. అర్ధరాత్రి మాత్రం హంగామా నడిచింది. మరోవైపు పోలీసు శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో పొలిటికల్ లీడర్స్ వర్సెస్ పోలీస్ అన్న చందంగా మారినటువంటి పరిణామ క్రమాలను దర్శించి మాత్రం ఇటు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో రాము చేసినటువంటి ఆ వ్యవహార శైలికి సంబంధించి కొంత మందలించినట్టుగా తెలిసినటువంటి పరిస్థితి. ఆ రాము చేసినటువంటి యాక్టివిటీకి సంబంధించి, రాము చేసినటువంటి పనితీరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్దలైతే కొంత రామును మందలించినట్టుగా తెలిసింది. మరోవైపు రాముతో పాటు అతని అనుచరులు కూడా పూర్తి స్థాయిలో లేడీ ఎస్ఐని దాడి చేయాల్సింది సరైనది కాదంటూ మరికొంతమంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అర్ధరాత్రి అని చూడకుండా ఒక లేడీ ఎస్ఐపై చేసుకోవడం ఏంటి, తోసివేయడం ఏంటి అనేటటువంటి వాదన తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ప్రభుత్వ శాఖలలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి మహిళా ఉద్యోగులు మాత్రం పూర్తిస్థాయిలో ఈ వ్యవహారాన్ని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనేటటువంటి ఉద్దేశంతో శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి పోలీసులపై కూడా పొలిటికల్ లీడర్స్, మరి ముఖ్యంగా అధికార పార్టీకి చెందినటువంటి లీడర్లు చేసుకోవడం ఏంటనేటటువంటి వాదనలు పోలీస్ శాఖలో విస్తృతంగా ప్రస్తుతం అయితే ఒక హాట్ టాపిక్ గా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఓన్లీ ఖమ్మం జిల్లాలోనే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వర్గాల్లో మాత్రం ఈ అంశం అయితే చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరు వర్గాలను సముదాయించేటువంటి క్రమం కావచ్చు, గొడవలు పెద్దగా కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులది కాబట్టి ఒక లేడీ ఎస్ఐ అర్ధరాత్రి సమాచారం అందుకున్నటువంటి ఒక లేడీ ఎస్ఐ అక్కడికి చేరుకొని ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నంలో భాగంగా అతను చాలా ఎక్కువ చేసి మాట్లాడడం, అతిగా ప్రవర్తించినటువంటి నేపథ్యంలో రాముపై చేసుకోవడంతో పాటు అతని అనుచరులను కూడా వారించే ప్రయత్నం చేసేటటువంటి ఆ లేడీ ఎస్ఐపై కూడా అతని రాముతో పాటు రాము అనుచరులు దాష్కాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అగౌరవపరిచారు. ఒక లేడీ ఎస్ఐ అని కాకుండా చేయి వేయడంతో పాటు తోసేసే ప్రయత్నం చేశారు. కాబట్టి డ్యూటీలో ఉన్నటువంటి దట్టు ఒక యూనిఫామ్ లో వచ్చినటువంటి ఒక లేడీ ఎస్ఐపై పూర్తి స్థాయిలో దాడికి తెగబడేటటువంటి ప్రయత్నాన్ని ఖండిస్తూ పోలీస్ శాఖ మాత్రం తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ పరిణామ క్రమంలో అక్కడ ఖమ్మం జిల్లాలో మాత్రం పొలిటికల్ లీడర్స్ వర్సెస్ పోలీస్ అన్న చందంగా తయారైనటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్నటువంటి లేడీ పోలీస్ పూర్తి స్థాయిలో ఇరు వర్గాల వారిని సముదాయించే ప్రయత్నంలో భాగంగా ఈ వివాదం తలెత్తినటువంటి పరిస్థితి. రాముతో పాటు రాము అనుచరులు చేసినటువంటి నిర్వాహకం పట్ల పోలీసులు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి పరిస్థితి. నిర్వహించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రాముతో పాటు రాము అనుచరులు పూర్తి స్థాయిలో కొంత గట్టిగా మాట్లాడినట్టుగా తెలిసింది. ఈ క్రమంలో ఒక్కసారి కోపంతో ఊపినటువంటి ఆ లేడీ ఎస్ఐ పూర్తి స్థాయిలో రాముతో పాటు రాము అనుచరులను తీవ్ర స్థాయిలో వారించే ప్రయత్నం చేశారు. ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా రాము మాత్రం లేడీ ఎస్ఐపై చేసుకున్నటువంటి నేపథ్యం కావచ్చు. అంతకుముందు ఆ లేడీ ఎస్ఐ హరిత కూడా ఆమెపై రాము చెంప చెల్లిమనిపించేలా కొట్టినటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్ గా ప్రతిగా పూర్తి స్థాయిలో రాము మాత్రం లేడీ ఎస్ఐని తోసే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా లేడీ ఎస్ఐ కింద పడినటువంటి నేపథ్యంలో పూర్తిగా పోలీసులు మాత్రం తీవ్ర స్థాయిలో కోపోద్రేకులైనటువంటి పరిస్థితి. ఇమ్మీడియట్ గా రాముతో పాటు రాము అనుచరులను కూడా తీవ్ర స్థాయిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. విచారణ ప్రారంభించినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాముతో పాటు
రాము అనుచరులపై కూడా పలు కేసులు నమోదైనటువంటి పరిస్థితి. డ్యూటీలో ఉన్నటువంటి ఒక లేజీ ఎస్ఐపై ఆ దాడికి యత్నించేటువంటి క్రమం కావచ్చు. మరోవైపు అర్ధరాత్రి హంగామా సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనేటువంటి మరికొన్ని కేసులు కూడా పూర్తి స్థాయిలో కట్టడం జరిగింది. ఈ అంశం అయితే ప్రస్తుతం ఖమ్మం జిల్లా కేంద్రంగా ఖమ్మం జిల్లాలో మాత్రం ఈ పరిణామక్రమం అయితే చాలా హాట్ టాపిక్ నడుస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనాత్మకమైనటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం అయితే చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి పొలిటికల్ లీడర్స్ వర్సెస్ పోలీస్ అన్న చందంగా తయారైంది ప్రస్తుతం పరిస్థితి. ప్రస్తుతం పోలీసుల అదుపులో రాము ఉన్నారు. రామ్తో పాటు మరికొంతమంది అనుచరులు కూడా పోలీసు అదుపులో ఉన్నట్టుగా తెలిసింది. ఈ క్రమంలో మరి ఈ పొలిటికల్ లీడర్స్ వర్సెస్ పోలీస్ అన్న చందంగా తయారైనటువంటి అక్కడ పరిస్థితి ఎటువైపు దారి తీస్తుంది అనేటటువంటి ఉత్కంఠ మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.